ఆపద ఆపద కనికరించేటోనికి, దయ చూపించేటోనికి, దయదాక్షిణ్యములు కలిగిన వానికి ఏమొచ్చింది? ఆపద వచ్చింది. కుత్కెల మేరకు కష్టం వచ్చింది. చాలా కష్టములలో ఉన్నాడు. ఏం చేయమంటారు? అయ్యో ఏం వ్యక్తి అయితే కనికరించి బీదలకు అప్పు ఇచ్చి దేవుని దగ్గర కూడబెట్టుకున్నారో ఆ వ్యక్తికి ఏ ఆపద వచ్చిందో ఆ ఆపదల నుండి నా దేవుడు తప్పిస్తాడు. స్తోత్రం. ఆపదల నుండి దేవుడు తప్పిస్తాడు. ఆమెన్ చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించెదను. స్తోత్రం. ఇప్పుడు ఆపదల నుండి దేవుడు కనికరించిన వారిని ఏం చేస్తాడు? తప్పిస్తాడని నోరు చెప్పాలా? మరి నువ్వు ఇచ్చినవా సంఘముగా? అయ్యగారు, ఈ సంవత్సరం జూన్ వస్తుంది, నా పిల్లలకు బుక్కులు నేను కొనుక్కున్నాను, బట్టలు కొనుక్కున్నాను, ఫీజు కట్టుకున్నాను. బుక్కులు కొనని వాళ్ళు, ఫీజు కట్టని వాళ్ళు ఉండొచ్చు. ఇదిగో మా కుటుంబం తరఫున ఒక 1000 రూపాయలు మీరు ఎవరైనా కష్టంలో వచ్చిన వాళ్ళు వస్తే వాళ్ళకి ఇవ్వండి. లేకపోతే మా కుటుంబం తరఫున నా పిల్లలు ఈరోజు స్కూల్కి పోతున్నారు, నా పిల్లలకు అవసరం ఉన్నట్టే బీదవారి పిల్లలకు కూడా అవసరం ఉండొచ్చు అయ్యా. కాబట్టి మీరు ఏదైనా కష్టకాలంలో, నష్టకాలంలో అవసరతలు వచ్చిన వారికి ఇవ్వండి అని ఎన్నడైనా నువ్వు ప్రత్యేకంగా ఏదైనా సమర్పించావా? నువ్వు ఇవ్వాలంటే నేను అడగాల? నేను అడగను. నువ్వు ఈ యథార్థమైన మనసుతో ప్రభువునకు నువ్వు ఇస్తే ఆపద కాలమున దేవుడు నిన్ను తప్పిస్తాడు. మొదటి బహుమానం ఏంటి? ఆపదల నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఇప్పుడు రెండవది చూడండి. రెండవది, యెహోవా వానిని కాపాడి బ్రతికించును. ఆమేన్. రెండవది బ్రతుకు. బ్రతుకు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవా వానిని కాపాడి బ్రతికిస్తాడంట. అంటే నువ్వు ఇచ్చే దానములో, నువ్వు ఇచ్చే ధర్మంలో, నువ్వు చేసే కష్టములో, నువ్వు చూపే ప్రేమలో, నువ్వు చూపే కనికరములో, నువ్వు చూపే దయలో ఇప్పుడు చూపినోనికి దేవుడిచ్చే ప్రత్యేక ఆశీర్వాదం అర్థం కావాలా నీకు? ఊరికే అడుక్కొని తినడం కాదు. ఊరికే గాలికి నువ్వు గాలిని తీసి బట్టలు పట్టడం అనుకోకూడదు. బట్టలో నీళ్లు కట్టలేవు, కుప్పిట్లో నువ్వు గాలిని పట్టలేవు. యెహోవా వానిని కాపాడి బ్రతికిస్తాడు. యెహోవా వానిని కాపాడి బ్రతికిస్తాడు. నా ప్రియులారు, ఇక్కడ ఆలోచన చేయండి ఒకసారి. నీవు ఈ స్పెషల్ ప్యాకేజ్, ప్రత్యేక బహుమానం దేవుడు నీ కోసం ఏర్పాటు చేశాడు. ఎవరైనా నీ ఇంటికి పెండ్లి కార్డు తీసుకొచ్చారు అనుకోండి, అయ్యా వచ్చినోన్ని చూడాలా? పెండ్లి ఎవరైనా చేస్తారు, కానీ చాలా కష్టంలో ఉంటారు. నీ వంతు, ఇదిగో నీ బిడ్డకు ఒక ప్యాకెట్ బియ్యం కొనుక్కో. హాస్పిటల్ ఉన్నారని తెలిసింది, డబ్బులు ఉండొచ్చు వాళ్ళ దగ్గర, అయిగో ఏమిటికన్నా ఖర్చులకు ఒక 500 పెట్టుకో. నీవు ఇచ్చిన ఈ కానుక, నీవు చేసిన ఈ ధర్మం నీ బ్రతుకుకు ఆయుష్కాలంగా మారుతుంది. నీ బ్రతుకుకు ఆయుష్కాలంగా మారుతుంది. నీ బ్రతుకుకు ఆయుష్కాలంగా మారుతుంది. యెహోవా వానిని కాపాడి బ్రతుకునిచ్చును, బ్రతుకనిచ్చును. ఊరికే పోదు నీ ప్రాణం, ఊరికే పోదు నీ ప్రాణం. నిన్ను దేవుడు బ్రతికిస్తాడు. దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. అయితే ఇక్కడ ఆలోచన చేయండి. మొదటిది, ఆయన ఆపదల నుండి తప్పిస్తాడు. రెండవది, ఆయన కాపాడి నిన్ను బ్రతికనిస్తాడు. మూడవది, భూమి మీద వాడు ధన్యుడగును. ఆమేన్. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. భూమి మీద వాడు ధన్యుడగును.
ఏమవుతాడంట? 31వ సామెతలు 28వ వచనంలో ఏమని రాసింది తెలుసా? ఆమె పిల్లలు ఆమెను ధన్యురాలందరూ. స్తోత్రం. ఆమె పిల్లలు ఆమెను ధన్యురాలందరూ. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. స్తోత్రం. ఆమె పిల్లలు ఆమెను ధన్యురాలందరూ, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. 128వ కీర్తనలో ఉంటుంది, యెహోవా యందు ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. ఆమేన్. వారు తమ చేతుల కష్టార్జితమును అనుభవించుదురు. ఆమేన్. ఇప్పుడు నీవు ఇక్కడ ఆలోచించేయి, నీవు ధన్యుడవు. నువ్వు తప్పించబడతావు, నువ్వు బ్రతికించబడతావు, నువ్వు ధన్యుడిగా చేయబడతావు. నువ్వు ఏ స్థితిలో దేవుని మాటను విని ఏ ప్రణాళిక ప్రకారం ఆయన చిత్త ప్రకారం నువ్వు చేస్తున్న పనులను బట్టి దేవుడు దినదినము అంచెలంచెలుగా నిన్ను హెచ్చించి ఆశీర్వదించి దీవించి నీకు క్షేమమునిస్తాడు. ఆమేన్, ఆమేన్. ఊరికే రావు ఆశీర్వాదాలు. చర్చికి పోయి 500 నోటు లోపలికి 10 రూపాయల నోటు గల్లలకు వస్తే రావు ఆశీర్వాదాలు. ఆశీర్వాదాలు కనికరముతో కూడిన కానుకను నువ్వు సమర్పించినప్పుడు నా దేవుడు నీ కానుకను కనికరముతో ఆశీర్వదించును గాక. నా దేవుడు నీకు క్షేమముతో నింపును గాక. నా దేవుడు క్షేమాభివృద్ధిని నీకు అనుగ్రహించును గాక. అందుకే ఇక్కడ ఆలోచన చేయి, నీవు ధన్యుడవు. కనికరించే నీ జీవితంలోకి వచ్చే 3వ మెట్టు ధన్యత. ధన్యత. ఆ వ్యక్తిని చూసినప్పుడు భార్య పిల్లలతో ఆశీర్వాదంతో, ఉద్యోగంలో క్షేమముతో, సమాధానంతో వర్ధిల్లి ఆశీర్వదించబడతారంట. ఆమె పిల్లలు ఏమంటారు తెలుసా? దానము చేసే తల్లికున్న పిల్లలు ఏమంటారు తెలుసా? దొంగదానా అనరంట, మా అమ్మ మంచిది అంటారంట. చప్పట్లు కొట్టాలి. మా అమ్మ మంచిది, మా అమ్మ పుణ్యాత్మురాలు, మా అమ్మ ధన్యురాలు. ఎవరో దానాలు చేసే తల్లి పిల్లలు అనే మాటలు, దానాలు చేసే తల్లి పిల్లల మాటలు ఈ ధన్యతను తీసుకొస్తాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆపత్కాలములో తప్పించేది దేవుని కృప. ఆయన నిన్ను కాపాడి బ్రతికించేది దేవుని కృప. ఆయన నిన్ను ధన్య జీవితంలోకి తీసుకొచ్చేది దేవుని కృప. వీటన్నిటికీ ఒకటే మార్గదర్శకం ఏంటంటే క్రియలు. ఆమేన్. కనికరము కావాలా. అందుకే ఒక దైవజనుడు రాశాడు కన్నికరము గలవారి గురించి, దయగలవారిపై దయ చూపించును. ఈ పాట తెలుసు కానీ గ్రహిస్తున్నామా? ఈ పాట తెలుసు కానీ ఎన్నడైనా గ్రహిస్తున్నామా?